హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవాళ కూడా నిన్నట్లాగే 10 అయింది. హెవీగా ఎండొస్తూ ఉంది. వంట చేయడానికి కూడా సెగలు వచ్చేస్తున్నాయండి. చూడండి, ఇక్కడ ఫ్యాన్ వేసుకున్నాను. అక్కడైతే వంట చేస్తున్నాను. కొంచెం కొంచెం గాలి వస్తుంది కదా. ఫస్ట్ అయితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక చిన్న లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్ నా కోసం. ఇప్పుడైతే ఈరోజు ఇది తెలుసా అండి, చింత చిగురు పప్పు చారు చేస్తాను ఇవాళ. పెసరపప్పు, టమోటో, మామిడికాయ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ పప్పు కడిగేసుకొని ఇవన్నీ దాంట్లో వేసేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. దెన్ ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ అయితే పెసరపప్పు కడిగేసుకున్నాను. తర్వాత ఇది చింత చిగురు ఉంది కదా, దీన్నైతే కడిగేసుకొని గుంజేసుకొని బాగా దాంట్లో వేసేద్దాము. చింత చిగురు అయితే వేసేసాను ఫ్రెండ్స్ కడిగేసి. ఇప్పుడైతే టమోటో, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాము. మామిడికాయ కూడా సగం వేసుకున్నామండి. ఇవన్నీ కట్ చేసి దాంట్లో వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అయితే కట్ చేసి వేసేసాను. మామిడికాయ సగం వేసాను, ఎర్రగడ్డ సగం వేసానండి. దీంట్లో 1/2 స్పూను పసుపు వేసుకున్నాము. చూడండి, వాటర్ పోసేసి గ్యాస్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూడు విజిల్స్ ఉండిద్దామండి, అయిపోద్ది. ఇక్కడైతే ఎగ్స్ ఉడకబెట్టాను, ఎగ్ ఫ్రై చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ కూడా వలిచేసాను. మనము ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పేసి ఉడకబెట్టుకుంటాం కదా, అలాగా ఉడకబెట్టుకుంటే దాంట్లో ఉండే పోషకాలన్నీ పోతాయంటండి. మనం పప్పు బాగా వస్తుందని ఉడకబెట్టుకుంటుంటాం కదా ఉప్పేసి. ఉప్పేయకుండా మనం పసుపు వేసుకొని ఉడకబెట్టుకుంటే పప్పు కూడా బాగా వస్తుందండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా వచ్చింది. ఉప్పు వేసి ఉడకబెట్టినప్పుడు కంటే కూడా పసుపు వేసి ఉడకబెట్టిన తర్వాత బాగున్నాయి, మంచిగా వచ్చిందండి పప్పు కూడా. ఎండలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయండి. చూడండి, మీకు చూపించాను కదా రేకుల ఇల్లు అని, బాగా చిన్నగా అయితే కుక్క వేయట్లేదు. అస్సలు వంట చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్యాన్ అక్కడేసి ఇక్కడైతే వంట చేసుకుంటున్నాను, కనిపిస్తుందా? ఫ్యాన్ అక్కడ వేసుకున్నాను, ఇక్కడైతే వంట చేస్తూ ఉన్నాను. లేదంటే ఆ గాలి రాకపోతే ఇంకా ఉడకబోసేస్తుందండి, అందుకని. ఇప్పుడైతే ఇది తాలింపు చేస్తానండి. ఈరోజు సోమవారం, నేను తినను, మా వారికి బాబుకి. ఇది అయిపోయిన తర్వాత రెండు ఒకటేసారి చేద్దాము.
అంత లోపల రైస్ కూడా పెట్టేస్తాను. రైస్ కూడా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఏనిచ్చేసుకున్నాము మెత్తగా. ఉప్పు కూడా వేసుకొని వేయించుకున్నాము. ఇది మెత్తగా ఎనిచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఇది దగ్గరకు ఉంది కదా, అందుకని కొంచెం జారు కావడానికి నీళ్లు పోసుకున్నాము. హీట్ వాటర్ పెట్టుకున్నాను ఇక్కడ. హీట్ వాటర్ పోసామంటే మళ్ళీ మనం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. హీట్ వాటర్ పోసేసి కలబెట్టేసుకుందాం. వాటర్ హీట్ ఎక్కేసాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఆ గిన్నెలోనే మనం పోపు పెట్టేసుకుందాము. పప్పులుసు అయితే చాలా బాగుంది. పప్పుచారు, చింత చిగురు పప్పుచారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మా ఊర్లో మాత్రం దంచేస్తున్నాయి ఫ్రెండ్స్. బేభత్సంగా వస్తున్నాయి. చిన్నగా రావట్లేదు. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర వేసాను. దాంట్లోనే ఎర్రగడ్డ కూడా వేసేసానండి. ఇది వేగాలి. పోపు వేగిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో తెల్ల మిరపకాయలు అంటారు కదా, ఉప్పు మిరపకాయలు, అవి కూడా వేసాను. కరివేపాకు వేసేసుకున్నాను. పప్పు చారు కూడా పోసేసామండి పోపులో. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకేం అది ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు. మనం హీట్ వాటర్ పోసాం కదా, లేదంటే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాము. ఇది కూడా సింపుల్ గానే ఫ్రెండ్స్. చూడండి, పప్పు చారు అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చింత చిగురు దొరికితే ట్రై చేసి మీ సైడ్ కూడా ఇలా చేసుకుంటారా చేసుకోరా అనేది కూడా కామెంట్ చేయండి. ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. ఆవాలు వేసాను. దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం కారం, కొంచెం పసుపు, ఇప్పుడు ఈ ఎగ్ ముక్కలు ఎత్తి దాంట్లో వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్,
అంతే ఫ్రెండ్స్, ఇవి కొంచెం వేగుతాయి, అప్పుడు ఆపేస్తాను. వంట అస్సలు చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఒక్క బుట్టేస్తుంది, బాగా హెవీగా వస్తున్నాయి ఎండలు. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై కూడా అయిపోయింది. ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది చూడండి. ఇంకైతే కొన్ని అంట్లు ఉన్నాయి, అవి క్లీన్ చేసేస్తాను. ఇది కూడా ఆపేస్తాను ఫ్రెండ్స్, అయిపోయింది. మర్చిపోకుండా నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి నాకు ఇలాగే. థ్యాంక్ యూ, బాయ్.